ప్రభుత్వ ఉద్యోగి అయినా, అవుట్ సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీ అయినా అందరికీ 1వ తేదీనే జీతాలు పడాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు పెన్షన్ పంపిణీలో కూడా కొన్ని కీలక మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇక మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ వీక్లో మరో ముందడుగు వేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీ విధానంపై ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. పెన్షన్లు అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలని చెప్పారు. 2034 నాటికి 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగటానికి అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సూపర్ బజార్లతో పాటు మహిళలు వ్యాపార రంగంలో మరింతగా రాణించడానికి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకుల నుంచి వీటికి అవసరమైన రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల కోసం 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇంకొక దగ్గర పోతే ఇంకేదో పెద్ద కంపెనీలు, చైన్ సూపర్ బజార్లు వస్తున్నాయి. అందుకే నేను మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా, కొనుగోలు చేసేదే మీరు, సూపర్ బజార్లకు వెళ్ళి వస్తువులు కొనుక్కుంటున్నదే మీరు. మీరే 67 లక్షల సైన్యం ఉన్నారు, అంటే 67 లక్షల కుటుంబాలు మీరు కొనుక్కుంటేనే ఆ సూపర్ బజార్లు ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నాయి. అందుకే మహిళా శక్తి సూపర్ బజార్ మీరు ఒక కార్పొరేట్ విధానాన్ని చేసుకోండి. మిత్రులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఈ సూచన చేసిండ్రు, నాకు బాగా నచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తాం, మా తరఫున కూడా కొంత పెట్టుబడి పెడతాం. మీరు కూడా దీన్ని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని షేర్స్ క్రియేట్ చేయండి. ప్రతి మహిళ ఒక 5,000 ఒక 10,000 ఇందులో పెట్టుబడి పెట్టి భాగస్వాములు అయితే రాష్ట్ర నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు వస్తాయి. అప్పుడు 100,000 కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు, మీ లాభాలు మీరే తీసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేరీలాండ్, బాల్టిమోర్లో నిర్వహించనున్న అసోసియేషన్ 19వ తెలుగు మహాసభలకు హాజరు కావాలని సీఎంను ఆహ్వానించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప కేంద్రం రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయటం లేదని, కనీసం 30% కూడా సేకరించడం లేదని వివరించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా హమాలీలు తరలి వెళ్లటంతో ఇక్కడ కొంత కొరత ఏర్పడిందని, అలాగే ఎండల కారణంగా మధ్యాహ్నం సమయంలో పని జరగటం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష చేస్తున్నారని తెలిపారు. సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని గుర్తు చేశారు.